ఇన్నోవా క్రిస్టా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇగో ఇట్లాంటివి ఉంటాయి. దేవుని కృప కలిగిన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. బైబిల్ అండ్ అస్ట్రాలజీ, అలాగే నక్షత్రములు ఎవరు సృష్టించారు, నక్షత్రములను బట్టి జాతకాలు చెప్పేవాళ్ళు, రాసులను బట్టి జాతకాలు చెప్పేవాళ్ళు, పేర్లను బట్టి జాతకాలు చెప్పేవారు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నక్షత్రములను అలాగనే ఈ రాసులను వీటి విషయమైనటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయా, లేకపోతే వాటి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సృష్టించాడా అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో నుండి మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా ఇతర విషయాలు తీసుకునేటప్పుడు, ఇతర విషయాలు చెప్పేటప్పుడు కూడా బైబిల్ని అనుకరించి మాత్రమే ఆ విషయాలు తీసుకోవడం జరుగుద్ది. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా నేను ఎందులో తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక ప్రకటన. ఏంటి ఆ ప్రకటన అంటే, మరి ఈ వీడియో ఎవరైనా వాడుకోవచ్చు, ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు, ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. అయితే ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, మాట్లాడేటప్పుడు, ఈ వీడియోని గురించి మాట్లాడేటప్పుడు కానీ నా గురించి కూడా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా, చెడ్డ మాటలు పలకకుండా, ఇంకా మీకు తెలుసు అనేకమైన భాషలు కూడా ఉంటాయి, అలాంటి భాషలు మాట్లాడితే మాత్రమే యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటివరకు ఇలా ఏ వీడియోలు చెప్పలేదు. ఈ వీడియోలు ఎందుకు చెబుతున్నానంటే, ఇది చాలామందికి అవసరమైనటువంటి వీడియో. కాబట్టి బైబిల్ గ్రంథంలో అద్భుతంగా రాసుల గురించి, నక్షత్రముల గురించి, మీరు ఇప్పుడైతే ఏవైతే పేర్లు పెట్టుకొని కొంతమంది ఆస్ట్రాలజీగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ గ్రంథముల నుండి అలా వచ్చాయని కూడా వివరించడానికి నేను సిద్ధపడ్డాను. కనుక ఈ సమయంలో మరి నేను కొంతమంది వ్యక్తులను కూడా తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు ఆయనంటే నాస్ట్రాడమస్. ఆస్ట్రాలజీలోనే ఒక గొప్ప సైంటిస్ట్, ఆస్ట్రాలజీని ఒక నూతనమైనటువంటి అధ్యాయంలోనికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అంతేకాకుండా అతడు చెప్పినటువంటి విషయాలు ఒక 70 ఇప్పటి వరకు నెరవేర్చబడ్డాయని కూడా తెలిసింది. ఆ విషయాలు కూడా మీకు క్లియర్గా, స్పష్టంగా మీ అందరికీ కూడా నేర్పించడానికి నేను ఇష్టపడబోతున్నాను. అంతేకాకుండా గమనించండి, ఇంకా మరి కొంతమంది ఎవరు వారు అంటే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా, అంటే వారు కొన్ని జరగబోయే విషయాలు వారు కూడా చెప్పారు. ఆ విషయాలను కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా వేణుస్వామి అని ఒక ఆస్ట్రాలజీ ఉన్నారు. వారు కూడా చాలా మందికి ఈ ఆస్ట్రాలజీ గురించి వాళ్ళు చెబుతున్నటువంటి వారు ఉన్నారు. రాసుల గురించి, నక్షత్రాల గురించి, ఏ నక్షత్రంలో పుట్టావు, ఇట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, అవన్నీ నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి, బైబిల్ వాటిని ఏం చెప్పింది, వాటిని చేసిన వాళ్ళు ఎవరు, మరి ఆ రాసుల్ని, ఆ నక్షత్రాలను చేసినటువంటి వారు ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ కట్గా మనము నేర్చుకోబోతున్నాం. ముందుగా కొన్ని విషయాలను నేను ఇప్పటివరకు చెప్పాను. కాబట్టి ఈ వీడియోలో స్టార్టింగ్ 1 పాయింట్, ఒకవేళ ఈ వీడియో లెంత్గా ఉండొచ్చు, చాలా వరకు క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు బయటనే ఇంకా వాడుతున్నట్టుగా కూడా మనం నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు ఈ ఆస్ట్రాలజీ అంటే ఏంటి, అసలు ఈ జాతకాలు చూడటం అంటే ఏంటి, రాసుల్ని బట్టి, నక్షత్రాలను బట్టి, ఈ సమయాన్ని బట్టి, కాలక్రమేణం బట్టి వారు ఏం చెబుతారు, అసలు వాస్తవంగా ఏం చెబుతారంటే, వారు జరగబోయే సంగతులు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేటివి, 3 విషయాలు కూడా ఇక్కడ ఆస్ట్రాలజీగా ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు. అయితే మరి ఈ 3 విషయాలని కూడా బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు చెప్పారు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేటివి కూడా ప్రవక్తలు చెప్పేవారు ఆ కాలంలో. అంతేకాకుండా పాస్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు కూడా చెప్పారు. అయితే ఏం చెప్పారు వాళ్ళు కూడా, జరిగేవి, జరుగుతున్నవి, జరగబోయేటివి. బైబిల్ ఏం చెబుతుందంటే, భూత, వర్తమాన, భవిష్యత్తు కాలముల్లో
జరుగుతున్నటువంటి సంగతుల గురించి, ఇప్పుడు రాబోతున్న సంగతుల గురించి యోహాన్ గారు చెప్పినట్లుగా, అంటే ఈ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఈ శాస్త్రవేత్తలు ఏం చెబుతారు అంటే, గ్రహాలను అలాగనే నక్షత్రములను అనుసరించి కాలక్రమేణంలో జరగబోతున్నటువంటి సంగతులన్నిటిని కూడా మనకు చెప్పబోతున్నారనే విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనం ఒక విషయాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఈ భూమి మీద జరిగినప్పుడు ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేసి క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ మనకి మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్తలో చూస్తే మనకి నక్షత్రము యొక్క సంభాషణ మాట్లాడటం జరుగుతూ ఉంది. నేను మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. గుర్తు చేసిన తర్వాత ఈ వీడియోలోకి నేను వెళ్తాను. కొన్ని విషయాలు కొన్ని క్లారిటీగా మనం నేర్చుకోవాలి కనుక కొంత మీకు సమయం పట్టుద్ది కనుక చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను చూసుకున్న తర్వాత మనం ముందుకు వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నా చూడండి. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము చేసుకొని అని ఉంటుంది. అంటే కనపడినటువంటి కాలాన్ని పరిష్కారం అంటే ఏంటి? క్యాల్కులేషన్ చేయగలుగుతున్నారు, క్యాల్కులేషన్ చేస్తున్నారు. అంటే జ్ఞానులు, ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానులు నక్షత్రమును చూసి, కాలక్రమేణమును చూసి, కాలాన్ని చూసి, మరికొంతమంది దీనిని ఇంకొక రకంగా పిలుస్తారేమో, కానీ మొత్తానికైతే సమయము ఈ నక్షత్రాలను చూసి రాసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమయాన్ని సమకూర్చడానికి పరిష్కారం చేశారు వాళ్ళు. సో దీని గురించి ఆస్ట్రాలజీ అనే నినాదంలోకి దీన్ని తీసుకురావడం జరిగింది. గమనిద్దాం. ఇప్పుడు మనము బైబిల్లోకి వెళ్దాం. అయితే మరి ఆస్ట్రాలజీ అనేది సంస్కృతంలో ఉంటుంది కదా, ఆస్ట్రాలజీ అనేది సంస్కృత పదం కదా. సో సంస్కృతంలో ఉన్నటువంటిది బైబిల్లో ఎందుకు ఉంది అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున నేను కొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృజించినవాడు అని ఉంది. అర్థమవుతుందా? గమనించండి. సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములు సృజించినవాడు. అర్థమవుతుందా? కింద మనం చూస్తే ఎవరైనా హూ ఇస్ దిస్ పర్సన్ ఇన్ క్రియేటర్ అని మనం చూస్తే, ఎవరు ఈ క్రియేటర్ అని మనం చూస్తే 9వ వచనంలో ఆయన పేరు యెహోవా అని కూడా రాయబడింది. అంటే నక్షత్రములను అలాగనే సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములు సృజించిన వాడు ఆయనే. గమనించండి, సప్త అనే పదము 7ను సూచిస్తుంది. సప్త అంటే 7. అర్థమవుతుంది కదండి? సప్త అంటే 7. మనము ఒకవేళ ఈ సప్త అనే పదాన్ని కనుక మనము ట్రాన్స్లేట్లో కనుక తీసుకుంటే, ఇది యాక్చువల్గా సంస్కృత పదం, సంస్కృతం నుండి వచ్చినటువంటి పదం. సంస్కృతం నుండి వచ్చినటువంటి పదం బైబిల్లోకి ఎలా వెళ్ళింది? ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సప్త అంటే 7, లేకుంటే 7 సముద్రాలు ఉన్నాయి, 7 పవిత్రమైనటువంటి నగరాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సప్త మునులు అని కూడా, అంటే మెయిన్ అంటే ముఖ్యమైనటువంటి మునులు అనేది కూడా వర్ణిస్తానికి వివరిస్తూ ఉంది ఇది. లేకుంటే గొప్ప మునులు 7 అని కూడా చెప్తా ఉంది. అందుకే అక్కడ సప్త అనే పదానికి 7, అలాగే 7 సముద్రాలు, 7 పవిత్రమైనటువంటి నగరాలు. దానికంటే ముందు సప్త స్వరాలు, సరి గమ పదని. ఓకే, సరి గమ పదని అనేది కూడా సప్తానికి, అంటే సప్త అనే పదానికి సూచిస్తున్నటువంటి విషయాలు ఇవి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. సప్త ఋషి అంటే ఎవరు అని అంటే మనకి గొప్ప మునులు అని అర్థం. ముని
మనం అంటూ ఉంటారు అప్పుడప్పుడు మునీశ్వరులు, మునులు అంటూ ఉంటారు. సో అది ముని అంటే. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు అక్కడ, సప్త ఋషి నక్షత్రమును మృగశీర్ష నక్షత్రమును సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయగలవాడు, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు ఆయనే, ఆయన పేరే యెహోవా అని ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు గమనిద్దాం. సప్త అనే పదం సంస్కృతం, ఋషి అంటే ముని, అంటే 7 మునులకు, గొప్ప మునులకు సదృశ్యం. అందులో పేర్లు కూడా మనం ఒకవేళ 7 ఎవరు అని మీరు ఒకవేళ అడిగితే, వశిష్ఠ, మరాఠి, పుహుల్య, పులహ, అత్రి, అంగీరస, క్రతు అనే ఒక మునులు 7 పేర్లు కూడా మనము గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా దాని గురించి వివరణ వస్తుంది. అంటే నేను ఎందుకు దీన్ని వివరణ తీస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడుగుతారేమని ముందే క్లారిటీగా ఈ వీడియోలో పెట్టేస్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు గమనిద్దాం. ఈ పదాలు ఈ భూమి మీద ఎక్కడైనా వాడబడుతున్నాయంటే ఇది ఆమోస్ గ్రంథంలో రాయబడింది. ఈ ఆమోస్ ఎవరు అంటే ఒక పశువుల కాపరి. ఈ పశువుల కాపరికి జీవము కలిగిన దేవుడు అనేకమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు ఆయన చక్కగా రాయగలిగినటువంటి గ్రంథం ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఒకసారి ఇంకా కొన్ని విషయాలను నేర్చుకున్నాం. అంటే టాపిక్గా ఇందులో కొన్ని పాయింట్స్ పెడదాం. క్లారిటీ అనేది మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చేసుకుందాం. ఇక్కడ నేను పాయింట్స్ చెప్తున్నాను, అన్నీ కూడా అర్థమయ్యే రీతిలో పాయింట్స్ చెబుతున్నాను. ఇక నెక్స్ట్ టర్మ్లో ఏంటంటే అద్భుతమైనటువంటి కంప్లీట్గా క్లారిటీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గమనిద్దాం. ఇప్పుడు యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం వెళ్తే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో నేను తీస్తున్నాను, మీకు కూడా అక్కడ స్క్రీన్ పైన వేయడానికి ప్రయత్నం చేద్దాం. 9. చాలామంది ఏంటంటే, నాకు ఒక పాప ఉంది, మా అమ్మాయి పేరు స్వాతి అని పెట్టాను, నేను స్వాతి అని పెట్టాం. అయితే చాలామంది సహోదరులు ఏంటంటే, స్వాతి అని ఎందుకు పెట్టుకున్నావు బ్రదర్, ఇది హైందవ పేరు కదా అని చాలామంది నన్ను స్టార్టింగ్ టైంలో మాట్లాడటం జరిగింది. 95, 98 ఆ వరకు కూడా, 95 నుంచి 98 వరకు కూడా. అంటే నేను 92లో ప్రభు దగ్గర రావడం జరిగింది, 95లో రక్షించబడటం జరిగింది. 95 నుంచి 98 వరకు, నాకు 93లో మ్యారేజ్ అయింది. ఓకే. సో అట్లా ఆ పిల్లలైన తర్వాత, ఆ పిల్లలకి పేర్లు పెట్టిన తర్వాత కొంతమంది డిస్కషన్ చేయటం ప్రారంభించారు. ఇలాగ డిస్కషన్ చేయటం ప్రారంభించారు. నేను అప్పుడు అనుకునేవాడిని, అంటే స్వాతి అనే పేరు బైబిల్లో లేదా, స్వాతి అనే పేరు బైబిల్లో రాయలేదా, మరి రాయినప్పుడు మేము ఎలా పెట్టాము అసలు అని అట్లాగా ఆలోచనలు చాలా వరకు వచ్చేటివి. సో అలా ఉంటున్నటువంటి కాలక్రమేణంలో నేను బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు నాకు దొరికినటువంటి, ఆ కాలంలో దొరికినటువంటి విషయం ఈ కాలంలో ఇది అవసరం అయింది. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 9:9లో ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అనువాటిని దక్షిణ రాశులను చేసినవాడు అని చెప్పాడు ఇక్కడ. అర్థమవుతుందా? సో మనం అక్కడ చూస్తే సప్తపద ఋషులను సృష్టించిన వాడు ఆయన అక్కడ రాయబడింది. ఇక్కడ స్వాతి, మృగశీర్షము, అర్థమవుతుందా, కృతిక అనువాటిని దక్షిణ రాశులుగా చేశాడు ఈయన. అర్థమవుతా? దక్షిణ రాశులుగా చేశాడు. అప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఎస్, ఇక్కడ ఈ పేరు ఉంది కాబట్టి సాటిస్ఫై అయ్యాను నేను. కాబట్టి స్వాతి అనే పేరు బైబిల్లో ఉంది కాబట్టి ఎవరన్నా అడిగితే ఇప్పుడు చెప్పడానికి రెడీగా ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. సో గమనించండి. ఇప్పుడు స్వాతి, మృగ శీర్షము, కృతిక అనువాటిని దక్షిణ రాశులుగా చేసిన వాడు ఆయన. ఇప్పుడు అక్కడ చూసినప్పుడు కూడా ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా ఈ రోజున ఆస్ట్రాలజీ యూజ్ చేస్తున్నటువంటి వారందరూ కూడా రాసులుగా ఉన్నటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇక నేను చివరిగా ఇంకొక మాట చెప్పేసి నేను క్లారిఫై చేసే విషయానికి వస్తాను. అందుకే మనం ఒకసారి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం కనుక ఒకసారి మనం ఎక్కడికి పోవాలి? యోబు గ్రంథం 38, 31 నుంచి కొన్ని విషయాలు మనం చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం.
31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములో నక్షత్ర రాశులు వచ్చున్నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నువ్వు ఆజ్ఞ ఇవ్వగలవా అంటూ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ క్లారిటీగా రాశాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చెబుతున్నటువంటి లేఖన భాగాలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడుతుంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అస్ట్రాలజీ లేకుంటే రాసులు లేకుంటే జాతకాలు చెబుతున్నటువంటి వారు ఎలా చెబుతున్నారు ఈ రోజుల్లో, లేకుంటే ఆ కాలంలో ఎలా చెప్పారు, దానికి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందనే విషయాలని మనము మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ కాలంలో కూడా దానియేలు కాలంలో మనం చూసినప్పుడు, అంతేకాకుండా బెల్సారస్ కాలంలో మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా జాతకాలను చెప్పేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో విషయగ్రంథం 47, 43, 44 వచనంలో కూడా మనం చూడగలిగితే జ్యోతిష్కులు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ జ్యోతిష్కులనే ఈ వ్యక్తులను దేవుడు ఎందుకు ప్రక్కన పెట్టాడు అంటే బబులోను యొక్క జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? బబులోను నుండి జ్ఞానులు ఏం చేశారట? నక్షత్రాన్ని బట్టి భవిష్యత్తును చెప్పేవాళ్ళు అప్పట్లో. అయితే దేవుడు వారిని వ్యతిరేకించాడు. అర్థమైందా? నక్షత్రాలను బట్టి ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని చెబుతారో వాళ్ళు ఏం చేశాడు? దేవుడు పక్కన పెట్టేశాడట. ఎవరైతే వ్యతిరేకించేలా చేశారో గమనించాడు. ఇక్కడ జ్యోతిష్యులు నక్షత్రాన్ని బట్టి భవిష్యత్తును చెప్పేవాళ్ళు. ఇంకొక విషయంలో అంటే టాపిక్ రెండోది, ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి జ్యోతిష్యం చెప్పినటువంటి వాళ్ళు మనుషుల్ని రక్షించలేరని, అర్థమవుతుందా? మనుషుల్ని రక్షించలేరని, వాళ్ళు నిప్పులో కాలిపోతున్నారని చెప్పేసి, వాళ్ళు గడ్డి లాంటి వాళ్ళని చెప్పేసి బైబిల్ తెలియజేస్తూ ఉంది. గమనించండి ఇక్కడ. అంటే జ్యోతిష్యము బైబిల్ ఎందుకు సపోర్ట్ చేయదు అని అనుకుంటే, జ్యోతిష్యాన్ని బైబిల్ ఎందుకు సపోర్ట్ చేయదు అనుకుంటే మనుషుల్ని రక్షించలేదు అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీగా తెలియచేయడం జరిగింది. గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఇక కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ మనము స్వాతి నక్షత్రాన్ని మనం ఇక్కడ చూసాం కదా. ఈ నక్షత్రానికి మరొక పేరేంటంటే మకరుడు లేదా స్వాతి అని ఇక్కడ మనకు వివరణిస్తూ ఉంది. ఇది వాయుతో కూడినటువంటి 15వ నక్షత్రము. వాయుదేవత లేక వాయుదేవతతో ముడిపడి ఉన్నది ఈ యొక్క, అంటే ఈ స్వాతి నక్షత్రం గురించి కొన్ని పుస్తకాల్లో అలాగనే ఇంటర్నెట్లో గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే అలాగన చెప్పబడుతుంది. కనుక ఈ సమయం వస్తే ఉద్యోగం చేస్తుంది ఆమె. ఎక్కడ చేస్తుందంటే ఒక రెస్టారెంట్లో వంట చేస్తుంది. ఎంత ఇస్తారు తల్లి నీకని అడిగిన. అంటే నాకు 25,000 ఇస్తున్నారు. నేను జాతకం చూసి ఇదిగా నువ్వు ఉద్యోగం చేసే జాతకం కాదు, ఇది ఉద్యోగాలు ఇచ్చే జాతకం. ఒక 10 లక్షలు నువ్వు పెట్టుకోగలుగుతావు అని అడిగిన. 10 లక్షలు పెద్ద విషయం కాదు స్వామి అన్నది. ఇమీడియట్గా పోయి క్లౌడ్ కిచెన్ పెట్టని చెప్పిన. బేగంపేటలో పెట్టింది. మీరు నమ్మరు, ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. ఓకే. ఆమె మెను ఏంది? రెగ్యులర్ మెను: పచ్చి పులుసు, బగారన్నం, చేపల పులుసు, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ. కుండలే వేస్తారు. అసలు ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. అంటే శనివారం నాడే బుక్ అయిపోతాయి. అంత బిజీ. మీరు నమ్మరు, ఇవాళ ఒక ఇన్నోవా క్రిస్టా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇగో ఇట్లాంటి కొన్ని విషయాలు మనము క్లారిటీగా తీసుకోవాలి అంటే వీటి అర్థాలు, వీటి భావాలు, వీటి ఆలోచనలన్నీ కూడా మనము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే
రెండో వీడియో చేసేంత వరకు మీరందరూ కూడా ప్రత్యేకంగా ఆగాలి. కాబట్టి ఈ రోజున కొంత డెక్లరేషన్ ఇవ్వగలిగాను. దీని గురించినటువంటి పూర్తి వివరణ నెక్స్ట్ వీడియో ఈ వీడియోస్ రాబోతున్న వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. నేను చెప్పాను కదా, ఎవరు వేణుస్వామి అని చెప్పేసి వారు కూడా జాతకాలు చెబుతూ ఉంటారు. అంటే భవిష్యత్తులో నువ్వు చేసే పని మీద ఒక వ్యక్తికి ఏమి ఇవ్వాలంటే పుషప్. అంటే ఒక వ్యక్తి ఆర్డినరీగా పనిచేస్తే ఆ వ్యక్తిని ఇంకొంచెం క్లారిటీగా తీసుకువెళ్ళటమే పుషప్ అంటాం కదా. సో అది అలాగే పాస్టర్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే చేసే పనిని బట్టి ప్రార్థన చేస్తారు. నువ్వు రాబోతున్న రోజులు అద్భుతంగా దీవించబడతావు, నీవు చేసే పనంతా దీవిస్తావు అని పుషప్ ఇస్తూ ఉంటారు. సో దీన్ని ఏ రకంగా చూద్దామనే విషయాలు. అలాగే మరి కొంతమంది ఉంటారు ప్రవచిస్తూ ఉంటారు, నువ్వు పలానా రోజున అలా అవుతావు, పలానా టైంలో అలా అంటే ఇలాంటి ఒక పుషప్స్ ఇది అలాగున బలపరచడము, అలాగున చెప్పటము. అయితే దేవుడు చెప్పే విధానానికి మనుషులు చెప్పే విధానానికి తేడా ఉంటుందని మళ్ళీ చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. సో వీటన్నిటికీ కంక్లూజన్, క్లియరెన్స్, అప్డేట్స్ అన్నీ ఇవ్వాలి అంటే మరి వేణుస్వామి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. వారి మాట విన్న తర్వాత నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా దీని క్లారిటీ ఇలా ఉంటే బాగుంటుందన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు కామెంట్ చేయండి. మీ పేరు, మీ ఊరు చెప్పండి, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. అంతేకాకుండా నేను మీకు పర్సనల్గా మీతో మాట్లాడతాను. సో అప్పటి వరకు ప్రైజ్ ది లార్డ్.